హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. గేమ్ చేంజర్ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అంటేనే ఫ్లాప్ అంటారు సాధారణంగా. ఎందుకు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది? భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. అంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత రిలీజ్ అయిన సినిమా. అంటే చూడడానికి చాలా మంచిగా కూడా కనిపించారు. అండ్ మరోపక్క శంకర్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా అనేసరికి అది కూడా సంక్రాంతి టైంలో కనుల పండుగ కనుల విందు అనుకున్నారు, కానీ ఎందుకు మిక్స్డ్ టాక్ వెళ్ళింది? కార్తిక్ సుబ్బరాజ్ అనే ఒక అద్భుతమైన డైరెక్టర్ ఒక మంచి స్టోరీని చూసి ఇన్స్పైర్ అయ్యాడు. టిఎన్ శేషన్ అనే ఒక ఎన్నికల అధికారి 90స్లో అతను చేసినటువంటి ఒక వర్క్కి ఆయన ఇంప్రెస్ అయ్యాడు. అప్పట్లో రాజకీయ నాయకులందరినీ గడగడలాడించాడు. ఈయన మీద బోల్డని కేసులు ఉన్నాయి, బట్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, పని బకాసురుడు అంటారు, మంచి స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్టోరీకి నేను ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పుడు ఇంప్రెస్ అయ్యావు, బాగానే ఉంది. ఆ స్టోరీని శంకర్ తీసుకుంటే ఇంకా అదనపు హంగులతో, ఆ ఆర్భాటాలతో, ఓ శివాజీ లాగా, ఓ ఇంకేం చెప్పుకోవచ్చు శంకర్వి, సేమ్ ఓ భారతీయుడిలానో శివాజీలానో గ్రాండ్గా తీయొచ్చు భారీతనంగా. బట్ ఏమైంది, నీకు ఏపీ రాజకీయాలు ఎందుకమ్మా మధ్యలో? ఎవరు చెప్పారు మీకు? అసలు టిఎన్ శేషన్కి ఏపీ రాజకీయాలకు సంబంధం ఏంటి? కానీ ఈ లైనప్ కూడా వస్తుంది బయట మనకి టాక్ లో. ఆంధ్ర రాజకీయాలు అన్నీ కూడా గేమ్ చేంజర్ లో పెట్టారు. కొన్ని క్యారెక్టర్స్ చూస్తుంటే కొంతమంది పేర్లు గుర్తొస్తున్నాయి అని. నిజమేనా అది? నిజమే. ఇక విషయం చెప్తా. ఇసుక మాఫియా చెప్పించావు పెద్దగా, సరే ఓకే, బాగానే చూపించావు. సీజ్ ద షిప్, బియ్యం ఉందా, బియ్యం అక్రమ రవాణా, అది చూపించావు గోడౌన్ నుంచి. అదేంటి పేర్ని నాని గారిని, ద్వారంపూడి గారిని, అలాగే మన కోడాలి నాని గారి గురించి ఏదో చెప్పినట్టుగా. మైనింగ్ గురించి చెప్పకనే చెప్పావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి. 30 ఏళ్ళు నేనే సీఎం అని అప్పట్లో జగన్ అన్న మాటల్ని ఇందులో పెట్టావు, సరే బాగానే ఉంది. నెక్స్ట్, ఎందుకు 30 ఏళ్ళు సీఎం అంటే దానికి కారణము చెప్పావు. వాళ్ళ దగ్గర 4 ఎలక్షన్లకు సరిపడా ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది అని. 4 ఎలక్షన్లకు ఖర్చు పెట్టేటప్పుడు అంటే ఇంకో 2 ఏళ్ళు కూడా వాళ్ళే ఉంటారు అన్నట్టు బ్లైండ్గా 30 ఏళ్ళు అన్నావు. నెక్స్ట్, డబ్బు లేని రాజకీయం అని చెప్పేసి అది జనసేన పార్టీ నినాదం స్టార్టింగ్లో, అది పెట్టుకున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని పెడతావు అన్నిట్లోనూ. ఏ టు జెడ్ ఏపీ రాజకీయాలని టార్గెట్ చేసినటువంటిగా ప్రతి డైలాగ్స్, దానికి తగ్గ సీన్స్ చూసే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే కార్తీక్ అనుకున్న కథ బాగానే ఉంది, శంకర్ ఎన్నుకున్న కథ బాగానే ఉంది, మధ్యలో ఎవరు మిమ్మల్ని డైవర్ట్ చేశారు ఇటువైపు? ఇప్పుడు శంకర్ గారికి ఆంధ్ర రాజకీయాల గురించి, ఆంధ్ర రాజకీయ పొలిటీషియన్స్ గురించి ఎలా తెలుసు ఈ స్క్రిప్ట్ లో పొందుపరచడానికి? సరే, డైలాగులు రాశాడు సాయి మాధవ్ బుర్రా గారు అంటే ఏదో పవర్ఫుల్గా రాశాడు, బాగానే ఉంది. వై ఒక పెద్ద మాల్ కట్టి ఎందుకు దాన్ని కూల్చావు? ఏదో చెప్పావు. నెక్స్ట్, అంటే భారీతనం చూపించడానికి. అమ్మ, ఈవీఎంలు ప్రొటెక్ట్ చేసే స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, స్ట్రాంగ్ రూమ్లో ఫైట్ పెడతావా నువ్వు? అవి నీ మీదకి ఎత్తేసి నువ్వు నా మీదకి ఎత్తేసి అసలు అందులోకి ఎవడన్నా వెళ్తారా? ఈవీఎంలు ప్రొటెక్ట్ చేసే స్ట్రాంగ్ రూమ్, ఇంకా ఎలక్షన్ ఓటింగ్ అయ్యింది, రిజల్ట్ రావాలి, మధ్యలో స్ట్రాంగ్ రూమ్లో పెట్టాము ఆ పెట్టెలన్నీ, అందులోకి వెళ్ళి కొట్లాడతారా మీరు? నవ్వుకుంటా నా మీదకి నువ్వు విసిరేసా, నేను నీ మీదకి విసిరేసి, సరే అక్కడ ఉంటాయి ప్రమాదం అని చెప్పేస్తే ఈవీఎంలు బయటకు రాకుండా రౌడీ మూకలు అడ్డుకుంటున్నాయి. ఓకేనా? నువ్వేం చేసావు? డ్రోన్లు పెట్టి తీసుకెళ్ళావు పైకి. అలా తీసుకెళ్తావా ఈవీఎంలని? నీ ఇష్టమే. అండ్ ఈ అమ్మాయి ఎందుకుందో నాకు అర్థం. ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ యాక్చువల్గా వైజాగ్కి ఆమెకు సంబంధం లేదు, వైజాగ్ వదిలేసి ఆమె విజయనగరం వెళ్ళింది, ఆ బార్డర్లో ఉంటుంది. నువ్వు విజయనగరం మనిషివే. వైజాగ్ ఎలక్షన్స్ వైజాగ్లో కౌంటింగ్ జరుగుతుంటే అందులో నువ్వెందుకున్నావు? నువ్వు ఎంత గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం కౌంటింగ్ జరిగే చోట నీకేం పని? రానివ్వరు కదా. నీకేం అక్కడ కౌంటింగ్ జరుగుతుంది లోపల, మళ్ళీ ఈవీఎంలు చేసి అవన్నీ చేసి ఇట్లా చూపించే దగ్గర నువ్వు చూస్తున్నావు, అక్కడ కూర్చున్నావు. సరే పోన్లే, ఎన్నికల అధికారికి అన్ని రైట్స్ ఉంటాయి, నియమించాడు అనుకుందాం నిన్ను, వేరే జిల్లా ఓ స్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ ఓ స్క్వాడ్ కానీ నియమించారు అనుకుందాం, కన్విన్స్ అవుదాం కాసేపు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అన్ని సీన్స్. ఏ యాంగిల్లో చూసినా సరే నువ్వు ఇప్పుడు వాడేమో నేను సీఎం అవుతా, రాష్ట్రాన్ని దోచుకుంటా అంటున్నాడు, నువ్వేమో వాడిని అవ్వద్దు, వాడైతే దోచుకుంటాడు అందుకే వాడు అవ్వకూడదని నువ్వు కష్టపడుతున్నావు. వాడు అవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు వాడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? మాకేంటి కర్మ? నువ్వు కథ చెబితే చూద్దామని వస్తే మీ గొడవ మనకెందుకు? అసలు అవసరం ఏముంది దీంట్లో?
అన్నీ కూడా ఏ టు జెడ్ ఎక్కడ తీసుకున్నా సరే అన్ని మైనస్లు. ఇంకా పాటలు ఎందుకు వచ్చాయి ఎందుకు పోతున్నాయో తెలియట్లా. ఇంకోటి జరగండి సాంగ్ సిట్యువేషన్ చెప్తాను నీకు. ఆ శోభనం గదిలో వేరే వాళ్ళ శోభనంలే వీళ్ళు అలంకరించడానికి వెళ్తారు. పువ్వు పెట్టడానికి ఈవిడ, దుప్పటి పరవడానికి ఆయన వచ్చాడు అనుకుందాం. అక్కడ అనుకోకుండా వీళ్ళకు చిన్న రొమాన్స్ కుదిరింది. ఆ తర్వాత సాంగ్ పెట్టాలి. గోడల మధ్య జరిగిన సిట్యువేషన్, మీ ఇద్దరు ఏకాంతం, మీరు సాంగ్ పెడితే ఇద్దరికి సంబంధించిన ఏకాంతపు డూయట్ పెట్టుకోవాలి. అది సందర్భానుసారం అంటారు. ఏ డైరెక్టర్ అయినా అలాగే చెయ్యాలి. ఇక్కడ నువ్వేం చేసావంటే ఆమెను తీసుకొచ్చి నడి బజార్లో పెట్టి అందరినీ జరగండి 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 జాబిల్ లాంటి అమ్మాయి వచ్చింది అంటున్నావు. ఆమెను బజార్కి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? వీళ్ళందరినీ జరపాల్సిన అవసరం ఏంటి ఆ పాట పాడుకోవడానికి? అదొక రాంగ్ సిచ్యువేషన్. ఫస్ట్ ఈయన ఐఏఎస్ అయిన ఆనందంలో ఒక పెద్ద సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఏదే మచా మచారా మచా మచారా సాంగ్ ఈయన పాడ్డే. వచ్చేటప్పుడు పల్లవి ఇచ్చావు, చరణం కూడా నీదే, నీ గొంతే కదా రావాలి. పల్లవికి నీ గొంతు వచ్చింది, చరణం కూడా నీ గొంత వినిపిస్తుంది. నీ మూతి కదలట్లా, వెనకాల ఏదో కాళ్ళలో వస్తుంది, నువ్వు పాడాలా? పాడట్లా. ఇవన్నీ మైనస్లే కదా. ఎన్నని చెప్పుకొని దీని గురించి చెప్పు, ఒకటా రెండా? అండ్ హాస్పిటల్లో సీఎం గారి కొడుకు, ఇతని వల్ల సీఎంకి హాని ఉంది అన్న సిట్యువేషన్ని అంతకుముందే ఒకసారి చూపించాడు. ఆయన ఒకసారి హాస్పిటల్లో పడ్డాడమ్మా. హాస్పిటల్లో పడితే ఇద్దరు కొడుకులు అమ్మయ్య పోయాడు పోయాడు నేను సీఎం అని కొట్లాడుకున్నారు. ఆ టైంలో అక్కడ సముద్రకని కూడా ఉన్నాడు, ఇంకొంతమంది ఉన్నారు. ఓహో వీడు చావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు అన్న విషయం నీకు అర్థమైంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన మంచాన పడ్డప్పుడు వీళ్ళిద్దరిని అక్కడ వీడు వెళ్తే ఆయనకి ఎలాగో చావాలని వీళ్ళకు ఉంది కదా, చంపుతారని నీకు తెలుసు. జయలలిత దగ్గర శశికళ ఉన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. చూసుకుంటావుగా దగ్గరుండి, లోపలికి వదిలేసావు, వాడు చంపేసి వచ్చాడు బయటికి. నా అన్న అని ఏడవగానే అందరూ వచ్చేసి దండలు కప్పేశారు. వాడు వచ్చింది చంపడానికి, వాడికి ఆల్రెడీ చంపే ఇంటెన్షన్ ఉందని ఇంతకుముందే పోర్ట్రేట్ చేసావు నువ్వు ఆల్రెడీ. తను చేస్తే మనం సీఎం అవ్వాలి అని. అట్లాంటి వాళ్ళని హాస్పిటల్కి మళ్ళీ ఏకాంతంగా ఎవరు వదలరు, విషయం తెలిసిన వాళ్ళు. ఇలాంటి లాజిక్ లెస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లా ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఇవన్నీ మైనస్లే. అండ్ ఫస్ట్ వీళ్ళకున్న ప్రధాన మైనస్ ఏంటంటే గందరగోళ వాతావరణం. సినిమా టికెట్లు రేట్లు ఎంత పెంచుతారో, ఎప్పుడు అమ్ముకుందాము అని ఓ ఇంటెన్షన్లో ఎవరికి తెలియకుండా ఓ టైంలో రిలీజ్ చేశారు. అప్పుడు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ నిద్రలేసి చూసేసరికి వాళ్ళకి నచ్చిన థియేటర్స్ అన్నీ అయిపోయినాయి. ఆ దూరం ఎవడు పోతాడులే అని చేసేవాళ్ళు కూడా చేసుకోకుండా ఆపేశారు. అంటే ఫస్ట్ షో టైంలో కనీసం 10 మంది కూడా లేరు థియేటర్స్లో అంటున్నారు, నిజమేనా? నేను వెళ్ళిన థియేటర్ ఎర్లీ మార్నింగ్ 7:05 నా షో, స్క్రీన్ నెంబర్ 3 ప్లాటినం సినిమాస్లో 26 మెంబర్స్ ఉన్నారు అంతే. ఆ 26 మెంబర్స్లో మేము 5 వెళ్ళింది. మా కింద బోలే షావులు ఉన్నాడే, డ్రెస్లని చింపుకుంటూ వస్తాడు, సాంగ్స్ పాడైన బిగ్ బాస్, ఆయన 4 తెచ్చి కింద కూర్చున్నాడు. అంటే మనకు సంబంధించే 10 మంది ఉన్నారు, ఇంకో 16 మంది ఎక్కడి నుంచో వచ్చారు, అంతే, ఎవరు లేరు. ఇంకా పాపం ఒక ఆయన మైక్ పట్టుకొని వచ్చాడు పబ్లిక్ టాక్ తీసుకుందామని. అక్కడ ఉన్న వాచ్మెన్, ఇక మనకి స్కాన్ చేసి ఆయన ఉంటాడు కదా, ఆయన చెప్తున్నాడు, ఆ మూలకి 2 ఉన్నారు కనిపిస్తున్నారు చూడండి, వీళ్ళు అడుగుతారా? పోనీ అడు చూడండి, అక్కడ 1-2 కూర్చున్నట్టుంది, అక్కడికి వెళ్ళి అడుగుతారా? లేరు జనాలు. అంటే ఎంతమంది మనం చెప్పుకున్న రీజన్స్ కూడా మనం చూసుకోవాలేమో. వైకుంఠ ఏకాదశి కాబట్టి ఉదయాన్నే కాస్త గుడికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, చలి కారణం అయి ఉండొచ్చు. కర్ణుడికి చావుకి ఎన్ని కారణాలు అన్నట్టు గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడానికి ఇన్ని కారణాలు అని చెప్పుకుంటున్నాం. అంటే కంప్లీట్ గా ఈ రాజకీయాలని చొప్పించడం వల్ల, దాని మీద సరైన గ్రిప్ లేకపోవడం వల్లే ఈ మిక్స్డ్ టాక్ అనుకోవచ్చా? మిక్స్డ్ ఎక్కడమ్మా, పూర్తిగా ఫ్లాప్ టాక్ వస్తే. మిక్స్ అంటే అందరూ అంచనాలు పెట్టుకొని వెళ్ళి అందరూ చూసి ఎందుకు వచ్చాంరా బాబా నెత్తి బాదుకుంటూ వస్తారా? అప్పుడు కొంతమంది పర్లేదులే మాకు నచ్చితే నచ్చింది అంటారు, చూసావా? అది మిక్స్డ్ టాక్. అందరూ నవ్వుకుంటూ వస్తే హిట్ టాక్. అసలు ఎవడు పోలా లోపలికి. మరి ఇలా అనుకుంటే భారతీయుడు 2 ఫ్లాప్ అన్నారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా
తల కొట్టుకుంటూ వస్తున్నారు. సో ఇది ఫ్లాప్ టాక్. సరే భారతీయుడు 2 ఫ్లాప్ అన్నారు, ఇది ఫ్లాప్ అంటున్నారు. ఇది ఫ్లాప్. భారతీయుడు 2 అర్థమయ్యన్న ఫ్లాప్ అయింది. Hmm. ఇంకోటి చెప్పనా, రామ్ చరణ్దే జంజీర్ అనే ఒక సినిమా ఉంది. అవును ప్రియాంక చోప్రా అప్పట్లో ఆమె మంచి ఇది ఉన్నప్పుడు ఆమెను పెట్టిన సినిమా అది. అవును. అప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్వి కాదు, Hmm. అప్పుడు నువ్వు రాజమౌళి సినిమా తర్వాత హీరోవి కాదు, మేబీ ఆ తర్వాత మగధీర తర్వాతనో ఏంటో నాకు తెలియదు. అప్పుడు నీ మీద గ్లోబల్ స్టార్ బజ్జు లేదు, శంకర్ గారి బజ్జు లేదు, 500 కోట్ల బజ్జు లేదు. సరే ఫ్లాప్ అయిందంటూ ఒప్పుకుందాం. Hmm. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నా కూడా జంజీర్ కంటే దారుణమైన ఫ్లాప్ గేమ్ చేంజర్. ఇప్పుడు నెక్స్ట్ మరి శంకర్ గారికి ఫ్యూచర్ ఉంటుందా? హ్యాపీగా ఉంటుందమ్మా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు, శంకర్ గారు, మన పూరి గారు వీళ్ళు ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చారు. ఓకే. ఇప్పుడు అత్తారింటికి దారేది హిట్ అయింది, అజ్ఞాతవాసి ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినంత మాత్రాన ఆయన మళ్ళీ అలా వైకుంఠపురంలో చేయొద్దు అనేది ఏం లేదు. వాళ్ళకి వచ్చే సినిమాలు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బన్నీతో ఉందిగా త్రివిక్రమ్కి. అదే. సో వీళ్ళకు డైరెక్ట్ వీళ్ళు పెట్టి సినిమాలు తీస్తారు. ఇప్పుడు మనకు మళ్ళీ అదే రజనీకాంత్కి శంకర్ హిట్లు ఇచ్చాడు, ఫ్లాప్లు ఇచ్చాడు. మళ్ళీ రజనీకాంత్తో చేయడు. ఆ లైకా వాళ్ళు గీకా వాళ్ళు ఎవరో ఒకరు రారు, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. తీసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి మార్క్ వీళ్ళదే, హిట్ ఫట్టుతో వీళ్ళకి ఫ్యూచర్ సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్.